భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ మరింత ప్రమాద సంఘటనలు మోగిస్తుంది. 20వ పిల్లర్ మరో 5 అడుగుల మేర కుంగిపోయింది. రోజు రోజుకు ప్రమాద తీవ్రత పెరుగుతూనే ఉంది. పిల్లర్ల మధ్య పగుళ్లు విస్తరిస్తూ వస్తున్నాయి. మట్టి కట్టె కింద నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. ఈ ప్రమాద తీవ్రత 7వ బ్లాక్ పైన ఉన్న 11వ పిల్లర్లోనూ కనిపిస్తుంది. ఇక్కడ కూడా కుంగుబాటు మొదలైంది. నెల రోజులుగా 2 అడుగుల మేర 7వ బ్లాక్ కుంగినట్లుగా చెప్తున్నారు. దీంతో బ్యారేజ్కు మరమ్మతులు అసాధ్యమని నిపుణులు చెబుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల బ్యారేజ్ను సందర్శించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక కోసం అంతా ఎదురు చూస్తున్నారు. దీంతో మరోసారి మేడిగడ్డ బ్యారేజ్ చర్చగా మారింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, సౌజన్య, మేడిగడ్డ బ్యారేజీకి దినదిన గండంగా మారుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల రాజకీయ అస్త్రంగా మారినప్పటికీ కూడా అటు ఎన్నికల అనంతరము ఇరు పార్టీలు ఒక పర్యాటకంగా వెళ్లి పరిశీలన చేసిన సిచ్యువేషన్ చూసాం. అదొక వైపు జరుగుతుంటూనే మరోవైపు ఈ 7వ బ్లాక్ లోని 20వ నెంబర్ పిల్లరు ఈ నెల రోజుల్లోనే ఏప్రిల్ నెలలోనే ఎలాంటి నీటి ప్రవాహం లేకున్నా కూడా 2 ఫీట్లకు పైగా కుంగడంతో అయితే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఇక్కడ ఇంజనీర్ల బృందం అయితే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గతంలో 3 ఫీట్లు కుంగింది, ఇప్పుడు 2 ఫీట్లు, మొత్తంగా 5 ఫీట్ల కుంగుబాటు ఒకే పిల్లర్ జరగడము, ఆ 7వ బ్లాక్ సంబంధించినటువంటి మిగతా పిల్లర్ల పైన కూడా వెయిట్ పడుతుందని చెప్పేసి అక్కడ నిపుణులు చెప్తున్నారు. సౌజన్య, దీంతో అయితే అక్కడ ఆందోళనకరంగా మారింది. గతంలో ఒక పిల్లర్లు తొలగించి కొత్త పిల్లర్లు ఏర్పాటు చేయొచ్చా అనే ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే అప్పటికే నిపుణులు ఇచ్చినటువంటి నివేదికల్లో కుంగుబాటుకు సంబంధించి 3 ఫీట్లకు మేర ఉంటే మాత్రము సాధ్యమవుతుంది, 3 ఫీట్లకు పైగా కనుక కిందికి కుంగుబాటు జరిగితే అసాధ్యం అని చెప్పారు. దీంతో ఇప్పటికే 5 ఫీట్ల కుంగుబాటు జరిగింది, ఎలాంటి నీటి ప్రవాహం లేని సమయంలోనే. ఒకవేళ నీటి ప్రవాహం కనుక ఎక్కువైతే ఇంకింత మరే కుంగే అవకాశం అయితే ఉందని చెప్పేసి నిపుణులు గతంలోనే అంచనా వేశారు. సౌజన్య, దానికి తగ్గట్టుగానే ఈ రోజు మనము చూసిన విజువల్స్ లో మనం 5 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. 7వ నెంబర్ బ్లాక్ లోని 20వ నెంబర్ పిల్లర్ పూర్తిగా 5 ఫీట్లు కుంగుబాటు కావడంతో అయితే 3 పిల్లర్లకు సంబంధించినటువంటి పగుళ్ళు పైన డ్యామ్ కు సంబంధించినటువంటి మిషనరీస్ తో సహా కూడా మొత్తం కూడా సీరికలు వాసి ఆ పగుళ్ళు పెద్ద స్థాయిలో కనిపిస్తున్నాయి. ఒకవేళ పగుళ్ళ పరిమితి కనుక పెరిగినట్లయితే ఆ పిల్లర్ల కూలే అవకాశం కూడా ఉంది. దీంతో అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి కానీ అక్కడ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు కుంగుబాటు సమయంలో కూడా భారీ ఎత్తున శబ్దాలు వస్తున్నాయి. దాంతో అక్కడికి వెళ్ళాలంటేనే కూడా భయపడుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడ స్థానిక సిబ్బంది చెప్తున్నారు. సౌజన్య, దీంతో అయితే మేడిగడ్డ బ్యారేజీ అయితే దినదిన గండంగా మారింది. అది సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు దాని అసాధ్యంగానే ఉన్నట్టు కనుక ఇంజనీర్ల నివేదిక ఇచ్చినటువంటి భావించారు. ఆ మేడిగడ్డను తొలగించడమా లేదంటే పూర్తిగా కుంగుబాటు అయ్యాక దాన్ని చేయడమా అనేది మాత్రము సాధ్యాల పైన ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా రిపోర్టు కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం వేచి చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నివేదిక అందిన మరుక్షణము బహిర్గతం చేస్తారా లేదంటే దానికి మరమ్మతులు చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.